Hello and welcome all of you to this class. ఆర్టికల్స్ మీద ఇది మూడవ వీడియో, థర్డ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కొద్దిగా లెంగ్దీగా ఉంటుంది బికాస్ ఈ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ చేయడం, అలాగే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ద థర్డ్ వీడియో ఇన్ దిస్ సిరీస్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడతాం, యూజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్, మరి డెఫినెట్ ఆర్టికల్ ది ఎప్పుడు వాడతాం అనేటువంటిది ఈరోజు మనకి డిస్కషన్. చూడండి, పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్స్ అంటే మనం మొదటి నుంచి కూడా బేసిక్గా డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు అంటే ఆల్రెడీ రిఫర్ చేసినటువంటి ఓ పర్టిక్యులర్ పర్సన్ కానీ ఓ పర్టిక్యులర్ థింగ్ అయితే మనం చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో డెఫినెట్ ఆర్టికల్ ది వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, ద బుక్ యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. ద బుక్ యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఇక్కడ ది బుక్ అంటే ద బుక్ విచ్ యు వాంట్ అంటే నీవు ఏదైతే కోరుకుంటున్నావో అదో పర్టిక్యులర్ బుక్ అనమాట. అందుకని ఈ బుక్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది వచ్చింది. ద బుక్ యు వాంట్ అలా. అలాగే ద గర్ల్ క్రైడ్. ద గర్ల్ క్రైడ్ అని ఉంది. అంటే ఇక్కడ ది గర్ల్ క్రైడ్ అంటే ఈ గర్ల్ ఆల్రెడీ మనకు తెలిసిన అమ్మాయి అనమాట, ఓ పర్టిక్యులర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏడ్చింది. సో ద గర్ల్ క్రైడ్ ఆ పర్టిక్యులర్. అసలు ఆర్టికల్స్ యూసేజ్లో మన సెన్స్ బాగా పనిచేయాలి. అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ మనం ప్రొసీడ్ అవ్వాలి. లెట్ us see another example. లెట్స్ గో టు ద పార్క్. లెట్స్ గో టు ద పార్క్. ఇక్కడ ది పార్క్ అంటే ఆ టౌన్ మొత్తంలో ఒక పార్క్ ఉంది, ఆ విలేజ్ మొత్తంలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్కి వెళదాం, ఆ పర్టిక్యులర్ పార్క్. ఎందుకంటే ఈయన పార్కు అన్నాడంటే దట్ ఈజ్ రెఫర్డ్, అందరికీ తెలిసిన విషయం అనమాట. అలాగే చూడండి, సెకండ్ యూసేజ్ వచ్చేటప్పటికి అంటే ఇలాంటి పర్టికులర్ కేసెస్ అనేది మనం ఫస్ట్ చెప్పుకున్నాం. సెకండ్, టు రిప్రజెంట్ ఏ హోల్ క్లాస్. ఒక క్లాస్ ఆఫ్ సేమ్ కైండ్ ఉంటే వాటికి చెప్పడానికి. ఎగ్జాంపుల్ చూడండి, ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ద కౌ. ద కౌ అంటే ఇక్కడ కౌ అనేది ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ద కౌస్ అన్నమాట. చూడండి, ఆల్ ద కౌస్. దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు, కౌస్ ఆర్ యూజ్ఫుల్ యానిమల్స్. కౌస్ ఆర్ యూజ్ఫుల్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ది కౌ అని వాడటంలో ఉద్దేశం అన్ని కౌస్ని కూడా మనం కలిపి చెప్తున్నాం. ఇలాంటి సందర్భంలో ది డెఫినెట్ ఆర్టికల్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అలాగే ద హార్స్ ఈజ్ ఏ నోబుల్ యానిమల్. ద హార్స్ ఈజ్ ఏ నోబుల్ యానిమల్. ఇక్కడ కూడా చూడండి, హార్స్ అంటే హార్స్ రిప్రజెంట్స్ ఆల్ ద హార్సెస్. అలాగే నెక్స్ట్ చూడండి, బిఫోర్ సమ్ ప్రాపర్ నౌన్స్. ఎలా అంటే చూడండి, అన్ని ప్రాపర్ నౌన్స్ కాదు, అంటే ప్రాపర్ నౌన్స్ 80%, మనం 90% ఈ డెఫినెట్ ఆర్టికల్ ది వాడతాం. ఎలాగో చూడండి ఒకసారి. ఓషన్స్ అండ్ సీస్ అంటే సముద్రాలు, వీటికి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ది వాడతాం. ది పసిఫిక్ ఓషన్ అనమాట. అలాగే ఇంకా చూడండి, ఇలాంటివి ద పసిఫిక్ ఓషను, తర్వాత ద బ్లాక్ సీ, పసిఫిక్ ఓషను, ద బ్లాక్ సీ, ఇలాంటివి అనమాట. వీటికి వచ్చేటప్పటికి ది అనేటువంటిది వాడతాం. చూడండి, ఇంకా చెప్తున్నాం ఇక్కడ రివర్స్ అనమాట. రివర్స్ కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ది వాడతాం. ది గంగా రివర్, యూనో గంగా రివర్ ఉంది, గంగాకు ముందు మనం ది వాడాలి. ద నైలి అనేటువంటి రివర్ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా దాన్ని మనం ది అనేది యూజ్ చేయాలి. అట్లాగే ఇవన్నమాట ఏంటి, కెనాల్స్ అంటే ద సూయజ్ కెనాల్. ఇక్కడ కూడా మనం ది వాడతాం. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఫాలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఇవే ఎగ్జాంపుల్స్లో ఎక్కువ ఇస్తూ ఉంటాడనమాట.
అలాగే డిజర్ట్స్, ది సహారా, ద గోబీ డెజర్ట్ వినో, ఇలా అన్నమాట. అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే చూడండి, ద వెస్ట్ ఇండీస్. మనకు తెలుసు వెస్ట్ ఇండీస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అందుకని దానికి మనం ది వెస్ట్ ఇండీస్ అని వాడతాం. అలాగే మౌంటైన్ రేంజెస్ ద హిమాలయాస్, ది ఆల్ప్స్ అనేటువంటిది మనం చూస్తుంటాం. హిమాలయాస్ అండ్ ది ఆల్ప్స్. ఇక్కడ మనం ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ది హిమాలయాస్ అన్నాం. హిమాలయాస్ అంటే చాలా కొండలు కలిపి ఉన్నాయి, అవన్నీ కలిపి ఉండబట్టి మనం ది హిమాలయాస్ అన్నాం. అలాగే మౌంట్ ఎవరెస్ట్ అన్నాం అనుకోండి, అక్కడ ఆర్టికల్ పెట్టాం, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ సింగిల్ మౌంటైన్. అలా సింగిల్ మౌంటైన్ ఉన్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అంటాం, అంతేగాని మనం ది అనేది యూజ్ చేయం. అలాగే నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విత్ ద వర్డ్స్ రిపబ్లిక్ అని కానీ కింగ్డమ్ అని కానీ ఉన్నట్లయితే, అంటే కంట్రీ పేరులో కనుక రిపబ్లిక్ అని వచ్చినా కింగ్డమ్ అని వచ్చినా మనం కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అంటే చూడండి, ది ఐరిష్ రిపబ్లిక్ అన్నమాట. ది ఐరిష్ రిపబ్లిక్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ది అనేది వాడుతున్నాం ఇక్కడ. అలాగే ద యునైటెడ్ కింగ్డమ్, ఇక్కడ కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాం. అలాగే ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ది యుక్రెయిన్, ది నెదర్లాండ్స్, ది హేగ్. అలా ఇండియా ఉందనుకోండి, ఇండియా అనాలి, అంతేగాని ఇండియా ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ పెట్టకూడదు. అయితే ఈ డెఫినెట్ ఆర్టికల్ కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ కానీ మనం సెన్స్ యూజ్ చేయాలి. పర్టికులర్ కేసా, జనరల్ కేసా, అసలు ఎలా ఉంది చూసుకోవాలి. పర్టికులర్గా స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మనం ది అనేది వాడతాం, బట్ ఇండియాకి మాత్రం వాడం. సరే, నెక్స్ట్ లెట్ us see. సర్టన్ బుక్స్, కొన్ని పుస్తకాల పేర్లు. అంటే చూడండి, ద వేదాస్ అనమాట. అలాగే ద పురాణాస్ అని వాడతాం. అలాగే ది రామాయణ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి. అలాగే ది ఇలియాడ్ అంటే హోమర్స్ రాసిన ఒక పోయము, ది ఇలియాడ్ అంట. అయితే ఇక్కడ కూడా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఎలా చూడండి, ఇది హోమర్ రాశాను కాబట్టి హోమర్స్ ఇలియాడ్ అంటే ఇక్కడ ఇలియాడ్ వచ్చింది కదా, డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలా అంటే ఇక్కడ చర్యల హోమర్స్ ఇలియాడ్ ఆయన పేరు మీద వచ్చింది. అలాగే వాల్మీకి రాసిన రామాయణం కాబట్టి వాల్మీకిస్ రామాయణం అంతే. ఇక్కడ మళ్ళీ వాల్మీకిస్ ది రామాయణ అనకూడదు. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా ఫాలో అయితే వీ కెన్ డూ వెల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలాగే నెక్స్ట్ చూడండి, యునీక్ థింగ్స్ అన్నమాట, ఆఫ్ దేర్ కైండ్. అంటే ఆ రకానికి చెందినవి యునీక్గా ఉంటాయి. అంటే యునీక్ అంటే ఏమిటి, ఒకే ఒకటి ఉంటుంది, ఇంకోటి ఉండదు. ఆ పేరున్నది, ఇంకొకటి ఉండదు అనమాట. అలాంటప్పుడు కూడా మనం ది వాడతాం. చూడండి, ది సన్ అంటే ఇంకో సన్ ఉంటాడా అంటే మన మిల్కీ వేలో ఇంకొక సన్ ఏమీ ఉండడు. అలాగే ద స్కై, ఆకాశం, ఇంకో ఆకాశం ఉంటుంది. ఆకాశం యునీక్ అనమాట, స్కై అనేది యునీక్. అలాగే ది ఓషన్, తర్వాత ద సీ, అలాగే ది ఎర్త్. ఇది కూడా మనం గమనించుకోవాలి. ద ఎర్త్ అని వాడతాం, అంతేగాని ఎర్త్కి ముందు ఏమీ లేకుండా ఉండకూడదు. డెఫినెట్ ఆర్టికల్ ది అనేది ఉండాలి, ది ఎర్త్. ఎందుకంటే ఇలాంటివి యునీక్ అనమాట, యునీక్గా ఉండేటువంటి వాటికి మనం వాడాల్సి ఉంటుంది. అలాగే విత్ సూపర్లేటివ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. అంటే మిగతావి ఇంపార్టెంట్ కాదంటే అన్నీ ఇంపార్టెంటే, బట్ మోస్ట్ ఆబ్వియస్గా మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు, గన్ షార్ట్గా చెప్పేసేయచ్చు ఒక రూల్ లాగా. ఎట్లా అంటే చూడండి, సూపర్లేటివ్స్ అంటే ఫస్ట్ కొంచెం తెలుసుకోండి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ అంటే యాడ్జెక్టివ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, గుడ్, బెటరు, బెస్ట్. ఈ బెస్ట్ అనే ఫామ్ని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ది డార్కెస్ట్ క్లౌడ్ అని ఉంది ఇక్కడ. ది డార్కెస్ట్ క్లౌడ్
ద డార్కెస్ట్ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్. అంటే ది డార్కెస్ట్ క్లౌడ్ ఎట్లా ఉంది? డార్కెస్ట్ క్లౌడ్, డార్కెస్ట్ అంటే ఇక్కడ సూపర్లేటివ్ ఉంది కాబట్టి దీని ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. అలాగే దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఆఫ్, చూడండి, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఆఫ్ ఎలిమెంటరీ కెమిస్ట్రీ. ఎలిమెంటరీ కెమిస్ట్రీలో ద బెస్ట్ బుక్. గుడ్, బెటర్, బెస్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే డెఫినెట్ ఆర్టికల్ ది అనేది మనం ఇక్కడ తప్పనిసరిగా వాడాలి. సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా దాని ముందు ది అని ఖచ్చితంగా రాయాలి. అట్లాగే చూడండి, విత్ ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా అంటాం కదా. ఈ ఆర్డినల్స్ వచ్చినప్పుడు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి. ఎట్లాగా చూడండి, హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు కమ్ అండ్ షీ ఈజ్ ద సెకండ్ గర్ల్ టు కమ్ టు మై హౌస్. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ఉన్నప్పుడు మనం ఆర్డినల్స్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాము. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లూట్, పియానో ఇలా ఉంటాయి కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాటికి ముందు హీ ప్లేస్ ద ఫ్లూట్. మోర్ ఎగ్జాంపుల్స్ రాయలేకపోతున్నాం బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ బికమింగ్ ఏ లెంగ్దీ వీడియో. అలాగే చూడండి, బిఫోర్ యాడ్జెక్టివ్స్ ఇక్కడ కొద్దిగా మనం ఫాలో అవ్వాలి. ద పూర్ ఆర్ ఆల్వేస్ విత్ అస్. ద పూర్ ఆర్ ఆల్వేస్. యాక్చువల్గా పూరు, రిచ్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్ ముందు మనం ది యూజ్ చేసామనుకోండి, ద పూర్ రిప్రజెంట్స్ ఆల్ ద పూర్ పీపుల్. ఇలాంటి కండిషన్లో ద పూర్ మీన్స్ ఆల్ ద పూర్ పీపుల్, ద రిచ్ మీన్స్ ఆల్ ద రిచ్ పీపుల్. ఇలాంటి కండిషన్లో కూడా దాని ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఏ వెరీ నైస్ యూసేజ్ అనమాట, విత్ కంపారిటివ్స్. ఎలా ఉంటుందంటే, ద గ్రేటర్ ఈజ్ ద ఎఫర్ట్, ద బెటర్ ఈజ్ ద రిజల్ట్. ఇక్కడ చూడండి, రెండు కంపారిటివ్స్ ఉంటాయి. అంటే ఎఫర్ట్ ఎంత గొప్పగా ఉంటే రిజల్ట్ అంత బాగుంటుంది. మనం తెలుగులో కూడా చెప్పుకుంటూ ఉంటాం, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. అలాగే ఇక్కడ ఇలా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఇది చాలా చక్కగా ఉంటుంది యూసేజ్. యూ కెన్ ప్రాక్టీస్. ది గ్రేటర్ ఈజ్ ద ఎఫర్ట్, ద బెటర్ ఈజ్ ద రిజల్ట్. రెండు కంపారిటివ్స్ ఉంటాయి, ది బెటర్ అని, ద గ్రేటర్ అని. ఇలా వచ్చినప్పుడు కూడా ఈ కంపారిటివ్స్ ముందు ది అని డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూడండి, ద హార్డర్ యూ హిట్, ద లాంగర్ ఇట్ గోస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ బాల్ ఉంది, బ్యాట్తో కొడుతున్నారు. ద హార్డర్ యూ హిట్, ఆ బాల్ని నువ్వు ఎంత గట్టిగా కొడితే ద లాంగర్ ఇట్ గోస్, అంత డిస్టెన్స్ అది వెళ్తుంది. ద హార్డర్ యూ హిట్ ద బాల్, ద లాంగర్ ఇట్ గోస్. సో ఈ రకంగా మనం కంపారిటివ్ ఫార్మ్స్ రెండు యూజ్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. ఇలా కంపారిటివ్స్ని యూజ్ చేసినప్పుడు ఈ కంపారిటివ్ ఫామ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఇప్పటి వరకు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అని చెప్పుకున్నాం. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ వీ డిస్కస్ వేర్ టు ఒమిట్ ద ఆర్టికల్. ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనేది మనం చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని చోట్ల అసలు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలాంటివి మనం తెలుసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బ్లాంక్ ఇచ్చేసేసి కింద ఏబిసిడిలో ఏ, యాను, ది, నో ఆర్టికల్ అనే ఆప్షన్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు సమ్ టైమ్స్ ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చేస్తే అక్కడ మనం ఆర్టికల్ ఉంచకూడదు అని తెలియాలి అంటే అసలు ఎక్కడెక్కడ మనం ఆర్టికల్ ఉంచకూడదు అనేటువంటి మ్యాక్సిమం కేసెస్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎంత డిస్కస్ చేసినా ఎన్ని చేసినా మనం 90% అయితే రీచ్ అవ్వాలం, కానీ ఓ 10% వీ నెవర్ రీచ్.
ఇంగ్లీష్ సహజం అనమాట. ఇంగ్లీష్లో ఎంత డిస్కస్ చేసినా ఎక్సెప్షనల్ రూల్స్ ఉంటూనే ఉంటాయి. కొన్ని కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటుంది. బట్ స్టిల్ వీ ట్రై అండ్ రీచ్ 90% by discussing some situations where to omit the articles. Now, as first one you see, before names of substances and abstract nouns. ఇక్కడ సబ్స్టెన్సెస్ అంటే మీకు తెలుసు, షుగర్ కానీ, బ్లడ్ కానీ, జాగరీ కానీ, ఇలాంటివి ఏవైనా సరే, వుడ్ కానీ, అలాంటివన్నీ కూడా సబ్స్టెన్సెస్. ఆ సబ్స్టెన్సెస్ ముందు మనం ఎప్పుడు కూడా ఏ ఆర్టికల్ పెట్టకూడదు. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. అబ్స్ట్రాక్ట్ మీన్స్ విచ్ వీ కెనాట్ సీ, మనం నేకెడ్ ఐతో చూడలేనివి. ఏమిటి చెప్పండి? కైండ్నెస్ చూడగలమా? అలాగే ఆనెస్టీ చూడగలమా? బట్ వీ కెన్ ఫీల్, దాన్ని మనం ఫీల్ అవుతాం కానీ బట్ వీ కెనాట్ సీ. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి కూడా ఎలాంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయరు. ఇది జనరల్ రూల్. ఎక్సెప్షనల్ ఉంటాయి కొన్ని కేసెస్. చూడండి, షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. ఇలాంటి కండిషన్లో షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. షుగర్ అనేది ఒక సబ్స్టెన్స్. డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ హియర్. గోల్డ్ ఈజ్ అ ప్రిషియస్ మెటల్. ఇక్కడ కూడా గోల్డ్ ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. విజ్డమ్, తెలివి. విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. ఇక్కడ కూడా విజ్డమ్ ముందు ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. విజ్డమ్ అంటే తెలివి. ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ కూడా మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. వండర్ఫుల్ సెంటెన్సెస్ దీస్ ఆర్. ఇలాంటివి ఎగ్జామ్లో కూడా ఇస్తూ ఉంటారు. వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. ఇలాంటి సెంటెన్స్ చూడండి. వర్చ్యూ అనేది ఒక గుడ్ క్వాలిటీ. వర్చ్యూ మీన్స్ ఎ గుడ్ క్వాలిటీ. ఇక్కడ ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి దీనికి కూడా ఆర్టికల్ వాడకూడదు. బట్ ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ ఒక 2 నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంటుంది మనకి. ఎలా అంటే చూడండి, ద విజ్డమ్ ఆఫ్ సోలమన్ ఈజ్ గ్రేట్. ఇక్కడ యాక్చువల్గా విజ్డమే, కానీ ఇక్కడ ది వచ్చేసింది. ఏంటి? ద విజ్డమ్ ఆఫ్ సోలమన్ యొక్క తెలివి. అంటే ఇక్కడ వీఆర్ డిస్కసింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ సోలమన్. ఇలాంటి పర్టికులర్ కేసెస్లో అంటే ద విజ్డమ్ ఆఫ్ సోలమన్, ఇలాంటి కేసెస్ వచ్చేటప్పటికి మనం మళ్ళీ డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ చేయాల్సి వస్తుంది. అలాగే చూడండి, ఐ కాంట్ ఫర్గెట్ ది కైండ్నెస్ విత్ విచ్ హీ ట్రీటెడ్. చూడండి, ద విజ్డమ్ ఆఫ్ సోలమన్ ఈ విధంగా మనం డిస్కస్ చేసాము. ద విజ్డమ్ ఆఫ్ సోలమన్ ఈజ్ గ్రేట్ అని చెప్పుకున్నప్పుడు ద విజ్డమ్లో మనం ఇక్కడ విజ్డమ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేసాం. అలాగే ఇక్కడ చూడండి, ఐ కాంట్ ఫర్గెట్ ది కైండ్నెస్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ది కైండ్నెస్ విత్ విచ్ హీ ట్రీటెడ్. ఇలాంటి సిచ్యుయేషన్ కూడా అంటే అతను ఎంత దయతో చూశాడో అది నేను మర్చిపోవాలి. ఎంత దయ అంటే ఒక పర్టికులర్ కేసు అయిపోయింది అక్కడ. సో అందుకని ఇక్కడ మళ్ళీ ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయవలసి వస్తుంది. ఇలాంటి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బట్ స్టిల్ యాజ్ అ రూల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కానీ, తర్వాత ఈ సబ్స్టెన్సెస్ ముందు కానీ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్. మరి మరొక కేసు చూద్దాం. బిఫోర్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ జనరల్ సెన్స్. దిస్ వన్ యూ రిమెంబర్. జనరల్ సెన్స్ అనేది మనం ఆలోచించాలి. ఎలా అంటే చూడండి, చిల్డ్రన్ లైక్ స్టోరీస్. పిల్లలు కథలు అంటే ఇష్టపడతారు. చిల్డ్రన్ లైక్ స్టోరీస్. దిస్ ఈజ్ ఏ జనరల్ కేస్. అలా కాదు, పర్టికులర్గా ది చిల్డ్రన్ వాడామంటే ఆర్ రిఫరింగ్ టు పర్టికులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి నార్మల్ కేసెస్ నేను డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. జనరల్ కేసెస్
అలాగే చూడండి, కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ ద ఆఫీసెస్. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ ద ఆఫీసెస్. ఇక్కడ కూడా కంప్యూటర్స్ అనేది ప్లూరల్ అండ్ కౌంటబుల్ నౌను. ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత చూడండి, బిఫోర్ మోస్ట్ ప్రాపర్ నౌన్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. బిఫోర్ మోస్ట్ ప్రాపర్ నౌన్స్, గోపాల్, రామ, ఇలాంటివి అనమాట, రమణ, సత్యనారాయణ. సో ఆల్ దీస్ వర్డ్స్ నేమ్స్ అనమాట. అలాంటి వాటి ముందు మనం వాడకూడదు. అలాగే యూరప్ అనేది చూడండి, ఒక కాంటినెంట్ పేరు. అది కాంటినెంట్కి మనకి కాంటినెంట్స్ ఉన్నాయి కదా, వాటిలో కాంటినెంట్స్కి వచ్చేటప్పటికి వీ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్. అలాగే చూడండి, పాకిస్తాన్, ఇట్ ఈస్ ఏ కంట్రీ. కంట్రీ ముందు కూడా మనం వాడకూడదు. ఇండియా, డోంట్ యూస్ ఆర్టికల్. కంట్రీ పాకిస్తాన్ అన్నమాట, పాకిస్తాన్ ముందు కూడా వాడకూడదు. అలాగే సిటీస్, నాగపూర్, హైదరాబాద్, ఇలా సిటీస్ ఉంటే సిటీస్ ముందు కూడా మనం వాడకూడదు. అలాగే చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ఇదివరకు డిస్కస్ చేసాం. అంటే వేరే ఎగ్జాంపుల్, ద హిమాలయాస్ అని చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ ది మౌంట్ ఎవరెస్ట్ అని మనం వాడాం. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ మౌంటైన్, ఒక సింగిల్ మౌంటైన్ అనమాట. సో దాన్ని మనం ది మౌంట్ ఎవరెస్ట్ అని కానీ, ఏ మౌంట్ అని కానీ, యాన్ అని కానీ ఏం వాడం. అసలు నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. మౌంట్ ఎవరెస్ట్, దట్స్ ఆల్. ఒమిట్ ది ఆర్టికల్ బిఫోర్ దిస్ వన్. ఎగ్జామ్లో ఇస్తే సింపుల్గా నో ఆర్టికల్ అని పెట్టేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలా చూడండి, ఐలాండ్స్, ఇలాగ ఇంకా ఏముంటాయంటే ఐలాండ్స్ పేర్లు కానీ, తర్వాత లేక్స్ కానీ, హిల్స్ కానీ, ఇలా ఇండివిజువల్గా ఉన్న వాటి ముందు మనం ఎలాంటి వాడం. అలాగే ఇంకో కేసు జనరల్గా, ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్, మనకు తెలిసింది. ఎందుకంటే డిన్నర్ అంటే, లంచ్ అంటే, మీల్ అని, ఇలాంటి వాటి ముందు కూడా డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఏ డిన్నర్ అని, ఏ లంచ్ అని ఇలా ఏమనకూడదు. వాడాలి అంటే ఒక జనరల్ ఇష్యూ కాకుండా ఒక పర్టికులర్ కేసు కనుక వచ్చేస్తే అప్పుడు వేరుగా ఉంటుంది. ద లంచ్ ఐ హ్యాడ్ వాజ్ నాట్ టేస్టీ అన్నాం అనుకో, ది లంచ్ అని వాడుతున్నాం. అక్కడ కండిషన్ ఏంటంటే అదొక పర్టికులర్ కేసు. ఇన్ జనరల్ కేసెస్ ఐఎమ్ డిస్కసింగ్. ఇన్ జనరల్ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ డిన్నర్, లంచ్ ఆర్ మీల్. ఇక్కడ చూడండి, another case we are discussing బిఫోర్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయం. చూడండి, దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, దట్స్ ఆల్. డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ఇంగ్లీష్. ఏ ఇంగ్లీష్ అని కానీ, యాన్ ఇంగ్లీష్, ది ఇంగ్లీష్ ఇలా వాడకూడదు. డెఫినెట్గా ఇలాంటి కేసెస్లో వాడకూడదు. అలాగే దే స్పీక్ పంజాబీ ఎట్ హోమ్, ఇంటి దగ్గర పంజాబీ మాట్లాడుకుంటారు. పంజాబీ ముందు కూడా డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఇంగ్లీష్ ముందు కూడా లేదు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కనుక ముందు కానీ, పంజాబీ ముందు కానీ ఆర్టికల్ వాడారు అంటే సెన్స్ మారిపోతుంది. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ద ఇంగ్లీష్ అని రాశాను ఇక్కడ. ది ఇంగ్లీష్ అని చెప్పారు అంటే చాలా క్లియర్గా ఫాలో అయిపోవచ్చు మనం. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ అనమాట. ది ఇంగ్లీష్ అనంటే పీపుల్ హూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హూ స్పీక్ ఇంగ్లీష్ అనమాట. అదర్వైజ్ పీపుల్ బిలాంగింగ్ టు యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ద కంట్రీ, ఇంగ్లాండ్ కానీ అలా అనుకోవాలన్నమాట. ఇంగ్లాండ్లో ఉండే పీపుల్ గురించి చెప్పేటప్పుడు ద ఇంగ్లీష్ అని మాట్లాడతాం. సో ఆ రకంగా ఉంటుంది. అంతేగాని నార్మల్ కేసెస్ ఇంగ్లీష్ ముందు కానీ ఇలా లాంగ్వేజ్ ముందు డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే బిఫోర్ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఇలాంటివి ఉంటాయి కొన్ని ప్లేసెస్ అనమాట. నార్మల్గా మనం స్కూల్కి వెళ్తూ ఉంటాం, కాలేజీకి వెళ్తాం, యూనివర్సిటీకి వెళ్తూ ఉంటాం, అలాగే చర్చికి వెళ్తూ ఉంటాం, అలాగే మనం నిద్రపోవడానికి బెడ్, లేకపోతే ఇలాంటివన్నీ కేసెస్ కనుక పర్టికులర్ ఇష్యూస్ మనం తీసుకున్నట్లయితే హాస్పిటల్స్ కానీ ఇలాంటి వాటిని విజిట్ చేసుకున్నప్పుడు ఏ ప్రైమరీ పర్పస్ ఉన్నప్పుడు, అంటే వీటిని మెన్షన్ చేసి ఒక ప్రైమరీ పర్పస్ అన్నమాట. అలాంటి కేసెస్లో డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ అనేది అసలు ఉండదన్నమాట అక్కడ. అంటే చూడండి, ఐ లెర్న్ ఫ్రెంచ్ అట్ స్కూల్.
నేను స్కూల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను అంటున్నాడు. స్కూల్ ఇన్ ద సెన్స్ ది స్కూల్ అని కానీ ఏమి వాడకూడదు. ఇట్ ఈస్ ఎ ప్రైమరీ యూసేజ్ అనమాట. అలాగే చూడండి, వీ గో టు చర్చ్ ఆన్ సండేస్. ప్రతి సండే అవగానే చర్చికి వెళ్తాం. అంటే ఒక ప్రైమరీ పర్పస్ చర్చికి వెళ్ళడం అంతే, అక్కడ ఏమీ లేదు. ప్రైమరీగా మనం చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఆర్టికల్ యూజ్ చేయదు. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళిపోతున్నాం. ఇట్ ఈస్ ఎ ప్రైమరీ థింగ్ అనమాట. పర్టిక్యులర్గా ఐ గో టు ద స్కూల్ అన్నాం అనుకోండి, అక్కడ స్కూల్ ఏమైపోతుంది, ఏ పర్టిక్యులర్ స్కూల్, ఏదో ప్రత్యేకమైన రోజు వెళ్ళేది కాదు, ఆ రోజు పర్టికులర్గా ఏదో స్కూల్కి వెళ్తున్నాం. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం ఐ గో టు ద స్కూల్ అని, ఐ గో టు ద టెంపుల్ అని అలా వాడతాం. నార్మల్గా ఐ గో టు టెంపుల్ అన్నాం అనుకో, నువ్వు రెగ్యులర్గా వెళ్ళేటువంటి టెంపుల్ అనమాట. రెగ్యులర్గా మనం చేసేటువంటి పని, ప్రైమరీగా చేసే పని. అలా కాకుండా పర్టికులర్గా ది స్కూల్ అని, ది టెంపుల్ అని, ది యూనివర్సిటీ అని అన్నాం అనుకో, వీఆర్ గోయింగ్ టు దట్ యూనివర్సిటీ పర్టికులర్లీ ఆన్ దట్ డే. ఆ రోజు వెళ్తున్నాం, అంతేకాని డైలీ వెళ్తున్నది కాదు, అలా అనమాట. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలా కాలేజీ యూనివర్సిటీలు అలా వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. అలాగే రిలేషన్స్ ఉంటాయి కదా మనకి, ఎలా అంటే ఫాదర్ అని, మదర్, చూడండి ఫాదరు, మదరు, అంకులు, ఆంటు, బ్రదరు, సిస్టరు అండ్ దీస్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. అంటే ది ఫాదర్ అని కానీ, ది సిస్టర్ అని కానీ, ఇన్ జనరల్, యాజ్ ఆల్వేస్ ఐ స్పీక్ అబౌట్ జనరల్ కేసెస్. అంతేగాని పర్టిక్యులర్గా అంటే అగెయిన్ యూ హ్యావ్ టు థింక్ విత్ ది మైండ్. కొన్ని మనం ఆలోచించవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజే అంత, ఎప్పుడు కూడా జనరల్గా డిస్కస్ చేస్తాం. పర్టికులర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్సెప్షనల్ రూల్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మరొక యూసేజ్ కూడా చెప్తాను. ఏంటంటే, హీ వాజ్ ఎలెక్టెడ్ చైర్మన్ ఆఫ్ ది బోర్డు చైర్మన్గా ఎలెక్ట్ అయ్యాడు అన్నప్పుడు ది చైర్మన్ అని అనకూడదు. హీ వాజ్ ఎలెక్టెడ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ అని అనకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి బోర్డుకి చైర్మన్ అనే పోస్టు యునీక్ అనమాట. తర్వాత ఆయన ఒక్కడే ఉంటాడు చైర్మన్, ఇద్దరు ముగ్గురు ఉండరు. అందుకని హీ వాజ్ ఎలెక్టెడ్ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ అని యూజ్ చేయాలి. అట్లాగే చూడండి, హీ బికేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడనమాట. కాలేజీలో ప్రిన్సిపల్ ఒక్కడే ఉంటాడు, ఓన్లీ వన్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఇలాంటి విషయాలు యూనిక్గా ఉంటాయి కాబట్టి హీ బికేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ఇలాంటి గుర్తుపెట్టుకుంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనేది మ్యాక్సిమం ఐడెంటిఫై చేయొచ్చు. నేను చాలా కేసెస్ డిస్కస్ చేశాను, ఇంకా ఉంటాయి. ఎందుకంటే వీ కెనాట్ లిమిట్ లాంగ్వేజ్. ఇది యూసేజ్ అవసరార్థం వచ్చిన లాంగ్వేజ్ కాబట్టి వీ కెనాట్ సే దట్ వీ డిస్కస్డ్ 100%. చాలా వరకు డిస్కస్ చేయడం జరిగింది ఈ థర్డ్ వీడియోలో. ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బ్రింగ్ అప్ మోర్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీకు చేరుతాయి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.